హాయ్ అందరికీ, వెల్కమ్ టు మోనీ లైఫ్ వ్లాగ్స్. సో ఇదైతే డే రొటీన్ వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయింది డే రొటీన్ పెట్టి. సో మా చిట్టారితోటి నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మీరే. సో మార్నింగే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం. మొత్తం ఏంటంటే జిల పురుగులు ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో. అవి ఎట్లా పోవాలో అర్థం అవుతలేదు బోగొట్టాలో. సో నేను డైలీ వాష్ చేసుకుంటాను అన్నమాట. కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ మొత్తం క్లీన్ చేసుకుంటా. అండ్ దాని తర్వాత చిత్తర్లికి అయితే అన్నం పెట్టేసిన. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే వేసి తినేసినాము. అండ్ దాని తర్వాత మా బావ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఇంట్లో అయితే అన్ని పనులు అయిపోయినాక పూజ అయితే చేసేస్తున్నా. ఇక క్యారెట్ మార్కెట్ నుంచి తెచ్చుకుని ఎట్లనే అనమాట. బేబీకి పెడదామనేసి చిట్టాలికి పెడదామనేసి తెచ్చిన. కానీ అవి మొత్తం దగ్గరకు అయిపోయినాయి అన్నమాట. ఇంకా అవి వేస్ట్ అవ్వడం ఎందుకనేసి ఇలా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. సింపుల్గా షుగర్ తక్కువ వేసి మంచిగా పాలు వేసి మరిగించి పిల్లలకి పెట్టవచ్చు అనమాట. మా చిట్టాలు అయితే చాలా ఇష్టంగా తింటుంది. తన కోసం అనేసి నేను చేస్తూ ఉంటా. ఒక బాక్స్ పెట్టిన అది ఒక రోజంతా తింటుంది అనేసి మొత్తం ఒకటేసారి తినేసింది. అది హల్వా మొత్తం ఒకటేసారి తినేసింది. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటే పపాయ కట్ చేసి ఇచ్చిన అనమాట. ఇంకా వాటర్ ఇవి ప్రొమోగ్రనేట్ తెచ్చి చాలా డేస్ అవుతున్నాయి, అసలు తింటలేదు అనేసి ఇలా జ్యూస్ అయినా చేస్తే తాగుతుందేమో అనేసి క్యారెట్ ఇంకా ప్రొమోగ్రనేట్ రెండు కలిపి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసిన. ఇంకా అదైతే చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇంకా అందులో సబ్జా గిట్ట యాడ్ చేసిన. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో మొత్తం గిట్ట షార్ట్స్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన, చూడండి, ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయితే దోశ అయితే చేసుకున్నాం అనమాట. ఎగ్ దోశ నైట్కి. రైస్ తినబుద్ధి కావట్లేదు, ఇంకా వేడివేడిగా దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మా బావ వస్తున్నా అని చెప్పినందుకు తన కోసం అయితే ఎగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసిన. ఇంకా తనైతే తినేసి అనుకున్నాను అనమాట. సో మా డే రొటీన్ అయితే ఇలా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని